సో కాల్డ్ రియలిస్టిక్ ఫిక్షనల్ స్టోరీకి వస్తే మరి వీళ్ళేమో వ్యూహాలు శపథాలు తెస్తారట. ఆ వ్యూహాలు శపథాల్లో చంద్రబాబు నాయుడు గారు అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆయన చంద్రబాబు గారు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, చిరంజీవి గారి క్యారెక్టర్ ఉంటుంది, నారా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ ఉంటుంది, లోకేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. రియలిస్టిక్ నేమ్స్తో అన్ని. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే అంటారు. అంతా ఇలా చేసి మరి అక్కడేమో ప్రొడ్యూసర్కి దర్శకుడికి మరి ఫండమెంటల్ రైట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలట. వీళ్ళ మీద మటుకు సినిమా తీయకూడదట. ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? మీరైతే రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్ద డైరెక్టర్ని పెట్టి నేషనల్ జాతీయ స్థాయిలో అంటే పెద్ద డైరెక్టర్ ఆయన, అటువంటి డైరెక్టర్ని పెట్టి మీరు సినిమాలు తీసుకోవచ్చా? మళ్ళీ రెండు ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయోపిక్ ఓ పిక్ వచ్చింది, బొక్కైపోయినది. ఆ డైరెక్టర్కి 2 ఎకరాలు వచ్చింది, కానీ ఆ థియేటర్లు ఖాళీగా ఉన్నా సరే వేయాల్సిందే అంటున్నారట. 2-3 ప్రైవసీ కోసం కొన్ని జంటలు వెళ్తున్నాయి తప్ప ఆ యాత్ర 2 సినిమాకి ఇంకెవడో జంటలు తప్ప ఇంకెవరో వెళ్ళని పరిస్థితి పాప యాత్ర 2కి వచ్చింది. లోకేష్ గారు కూడా మనం చెప్పారు, ఇది అటర్ ఫ్లాప్ కన్నా పెద్ద ఫ్లాప్ అని చెప్పి ఆ యాత్ర 2 గురించి చెప్పడం జరిగింది. అంటే ఒకసారి ఒక వ్యక్తిని జనం చూడకూడదు అనుకున్న తర్వాత ఇంక ఏమి ఎంత బిల్డప్ ఇచ్చినా ఎన్ని జాకీలేసి లేపినా చూడరు అనటానికి ఈ యాత్ర 2 ఒక నిదర్శనం. అప్పుడు మరి యాత్ర 1 వచ్చినప్పుడు మరి ప్రజలు తెలియక కొంత గ్లామర్లో ఉన్నారు. అందుకని చెప్పి పైగా అది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అనుకున్నారు, చూడటం మానేశారు. సరే, వ్యూహాలు శపథాలు అవి ఎలా ఉంటాయి? రామ్ గోపాల్ వర్మ గారు కాబట్టి ఏదో కామెడీ కోసం కొంతమంది చూసినా దాన్ని ఎవరు సీరియస్గా అయితే తీసుకోరు. మరి అయినా సరే నేనైతే ఆ వ్యూహం మీద నేను చేసిన శపథానికైతే కట్టుబడి ఉన్నా. హైదరాబాద్లో రిలీజ్ రోజు మార్నింగ్ షో చూస్తా. ఆ థియేటర్లో ఎంతమంది ఉన్నారో నేను పిక్చరైజ్ చేసి రాము గారికి కూడా, నాకు మంచి స్నేహితులు రాము గారికి కూడా నేను ట్యాగ్ చేస్తాను. రాము గారు, నేను అన్నమాట ప్రకారం మార్నింగ్ షో చూసా, థియేటర్లో పెద్ద ఎవరు లేరు అని అంటానా? ఏ బాబు సారీ రాము గారు, థియేటర్ ఫుల్ అయిపోయినది అని చెప్పి అంటానా? చూద్దాం. అసలు కుదిరితే రాము గారితో కలిసే చూస్తాను ఆ సినిమా రిలీజ్ రోజు మార్నింగ్ షో. ఏదైనప్పటికీ సరే, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పి నేను అంటానికి ఏమీ వెనకాను. ఓ పక్క ఆ 2 సినిమాలు సెన్సార్ చేయించుకుని రిలీజ్ దగ్గర పెట్టుకుని ఈ సినిమాని ఆపాలని చూడటం చాలా దారుణం. ఐరావతి రైతుల కష్టాలని ఒక ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి, అరుణ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అబద్ధపు మాటలు చెప్పి రైతుల గొంతు కోసిన విధానాన్ని, వారి త్యాగాన్ని, వారు పడిన కష్టాలని అన్నిటిని కళ్ళకు కట్టినట్టు మరి చూపెట్టిన విధానం ఎంతో కంపల్సరీగా హృదయం ఉన్న ప్రతి వ్యక్తి, అన్నం తింటున్న ప్రతి వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే, మరి రైతులు పంట పండిస్తేనే మనకి బొవ్వ నోట్లోకి వెళ్ళేది. మరి అంత కష్టపడిన ఆ ప్రాంత రైతులు 3 పంటలు పండే పొలాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇచ్చేసిన తర్వాత ఇంత దారుణంగా వాళ్ళని కష్టపెట్టి కొట్టి కిరాయి రాజకీయ నాయకులతో అక్కడ కిరాయి క్యాంపులు పెట్టి ఈ రోజుకి కూడా అమరావతిలో
మాకు ఇక్కడ రాజధాని వద్దు, మాకు విశాఖపట్నం కావాలి, మా కోర్టు పక్కన ఉంటే సిరాగ్గా ఉంది, మా కర్నూలులో కావాలని అడుగుతారా? తెలియదు, అర్థం ఉందా? అది కొత్తగా అన్నాడు, అప్పటికి సినిమా సెన్సార్ అయిపోయింది కాబట్టి. లేదంటే వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఇంకేదో పనికిమాలిన పేరు ఒకటి పెట్టి వివై సుబ్బారెడ్డి అని ఏదో పెట్టి మరి రాజధానిగా మళ్ళీ అన్ని ఇచ్చేసి, అన్ని తెలంగాణ వాళ్ళకి అప్పనంగా ఇచ్చేసి లేదో డీల్స్ మాట్లాడేసుకున్నాం. మరి ఇప్పుడు తిరిగి హైదరాబాదు వెళ్తామని చెప్పి మరి వివై సుబ్బారెడ్డి గారు క్యారెక్టర్ సినిమాలో లేదు. ఎందుకంటే నిన్నగా మొన్న అన్నాడు, అప్పటికే సెన్సార్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి. సరే, ఏది ఏమైనా సింహం జంకింది. సింహం గంగ చంద్రముగ్గా మారటం రొటీను, సింహం చిట్టెలుగ్గా మారటం వెరైటీ. ఈ మధ్యన మాట్లాడితే